అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం కన్యారాశి వారి గురించి తెలుసుకోబోతున్నాం. కన్యారాశి వారికి జూన్ 18, 19, 20, 21 తారీఖుల్లో కన్యారాశి వారి జాతక ఫలితాల వివరణ గురించి ఈరోజు మనం క్లియర్గా ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మరి కన్యారాశి వారు కనుక ఇప్పుడే కొత్తగా మన ఛానల్ను చూస్తున్నట్లయితే దయచేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో మీకు నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి ఇప్పుడు చెప్పుకున్నటువంటి ఈ 4 రోజుల్లో మీ రాశికి సాధారణంగా కనిపించేటటువంటి రోజుల్లో ఒకటి కాదండి. ఈ 4 రోజుల వరకు ఒక ప్రత్యేకమైనటువంటి చాలా ముఖ్యమైనటువంటి మార్పులు కనిపించే దిశగా మీకు గతంలో మీరు పెట్టినటువంటి శ్రమకు మీరు చూపించినటువంటి సహనం, మీరు మౌనంగా భరించినటువంటి చాలా పరిస్థితులు, మీకెవరికి చెప్పకుండా మోసినటువంటి బాధ్యతలు, ఇవన్నీ కూడా ఏంటంటే మీ ముందుకు ఒక అద్భుతమైనటువంటి దిశను మార్చే విధంగా మీకు మంచి మార్గాన్ని భగవంతుడు చూపించబోతున్నాడు. చాలామంది కన్యారాశి వారు గత కొన్ని నెలలుగా ఒక ప్రశ్నతో జీవిస్తూ ఉండవచ్చు. అంటే నేను ఎంత కష్టపడుతున్నాను, ఫలితం ఎక్కడా కనిపించడం లేదు, నిజాయితీగా ఉంటున్నాను, గుర్తింపు రావడం లేదు, నేను అందరికీ సహాయం చేశాను, నన్ను మాత్రం ఎవరు అర్థం చేసుకోవడం లేదు, ఇలా రకరకాల ప్రశ్నలకు మీకు సమాధానం దొరకక చాలా రోజుల నుండి అలసిపోయి ఉంటారు. అయితే ఒక్కసారిగా మాటల రూపంలో కాదండి, ఈ 4 రోజుల్లో కొన్ని సంఘటనల రూపంలో అయితే మీ ముందుకు అనేక రకాల అవకాశాలు కావచ్చు, శుభవార్తలు కావచ్చు, ఇలా మీ ముందుకైతే అద్భుతమైనటువంటి మార్పులు కనిపిస్తాయి. అయితే చెప్పాలంటే, గమనించాలంటే, జాగ్రత్తగా చూస్తే ఈ 4 రోజుల్లో ఒక ఫోన్ కాల్ రూపంలో ఏదైనా ఒక బహుమతి రావచ్చు, ఒక వ్యక్తి తిరిగి మరలా మీ జీవితంలోకి అడుగు పెట్టడం కావచ్చు, ఒక వార్త రూపంలో తిరిగి మరలా మీ మధ్య ఏదైనా సంబంధం మరింత ఎక్కువగా దృఢపడటం కావచ్చు, ఒక వ్యక్తి తిరిగి మీ జీవితంలోకి అడుగు పెట్టడం ద్వారా మీ జీవితం మరింత అద్భుతంగా ఉండవచ్చు, లేదా ఒక నిర్ణయం రూపంలో రావచ్చు, మరికొన్నిసార్లు మీ ప్రశ్నకు సమాధానంగా రావచ్చు, ఒక ముగింపుగా రావచ్చు. ఇలా ఇప్పటి వరకు నిలిచిపోయినటువంటి ఒక వ్యవహారం అనేది కదలడం ప్రారంభమవుతుందన్నమాట. అంటే ఎన్నాళ్ళుగానో మీ మనసులో తిరుగుతున్నటువంటి కొన్ని సందేహాలకు సమాధానాలు దొరుకుతాయి. ముఖ్యంగా ఈ 4 రోజుల్లో మీ చుట్టూ ఉన్నటువంటి కొంతమంది వ్యక్తుల ప్రవర్తనలో కూడా మీరు ఒక మార్పును గమనిస్తారు. అంటే ఇప్పటి వరకు మీ విలువను గుర్తించినటువంటి కొంతమంది వ్యక్తులు తిరిగి మరలా మీ విలువను గమనిస్తారు. ఇప్పటి వరకు మీతో మాట్లాడినటువంటి వ్యక్తులు కూడా మీతో మాట్లాడాలని చెప్పి ప్రయత్నాలు మొదలు పెడతారు. ఇప్పటి వరకు మౌనంగా ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు మీ వైపుకు అడుగులు వేస్తారు. అలాగే మీపై అనుమానం పెంచుకున్న వ్యక్తులు సైతం వారి అభిప్రాయాన్ని మార్చుకుంటారు. అయితే ఇదంతా కేవలం వారి మార్పు కాదు, ఇది మీ కాలచక్రం యొక్క కొత్త మలుపులోకి ప్రవేశిస్తున్నటువంటి గొప్ప సంకేతం. ఇక్కడ ఒక ముఖ్యమైనటువంటి విషయం కూడా ఉంది. మీరు సాధారణంగా చాలా సహనంతో ఉంటారు. మీ బాధను బయటకు చూపించరు, మీ పోరాటాన్ని అందరికీ కూడా చెప్పరు, ఎంత ఒత్తిడి వచ్చినా కూడా బాధ్యతల నుండి వెనక్కి తగ్గరు. ఈ స్వభావం వలన చాలాసార్లు ఇతరులు మీ బలాన్ని ఉపయోగించుకున్నారు, మీ మంచితనాన్ని బలహీనతగా భావించారు, మీ మౌనాన్ని అంగీకారంగా తీసుకున్నారు, మీ సహనాన్ని పరీక్షించారు. కానీ కర్మ లెక్కలు ఎప్పుడూ కూడా తప్పవు. ఎవరికి ఏది ఇవ్వాలో, ఎప్పుడు ఇవ్వాలనేది కాలం భగవంతుడు నిర్ణయిస్తాడు. అయితే ఈ 4 రోజుల్లో మీరు గమనించేటటువంటి కొన్ని సంకేతాలు, మీ ఆలోచనలో ఒక స్పష్టత, గత కొంతకాలంగా ఒక విషయంలో మీరు అయోమయంలో ఉండవచ్చు, ఒక నిర్ణయం తీసుకోవాలా వద్దా అని చెప్పి చాలా ఎక్కువగా దాని గురించి సుదీర్ఘంగా ఆలోచిస్తూ ఉండవచ్చు, ఒక వ్యక్తిని నమ్మాలా వద్దా అనేది కొంచెం సందేహిస్తూ ఉండవచ్చు, ఒక మార్గంలో వెళ్ళాలా వద్దా అని మీలో మీరే చర్చిస్తూ ఉండవచ్చు. ఇప్పుడు ఆ కారు మబ్బులు తొలగిపోబోతున్నాయి. మీ మనసు ఒక నిర్ణయానికి స్పష్టంగా రాబోతుంది. మీ అంతరాత్మ ఇచ్చే సంకేతాలు చాలా బలంగా మారబోతున్నాయి. అయితే అది మీకు సరైనటువంటి దిశను కూడా చూపిస్తాయి. ఈ సమయంలో బయటవారి మాటల కంటే మీ మనసుకు అనిపించింది చేయండి. ఎందుకంటే మీ రాశిపై ప్రస్తుతం పనిచేస్తున్నటువంటి శక్తి మీకు ఒక ప్రత్యేకమైనటువంటి స్పష్టతను అందివ్వబోతుంది. ముఖ్యంగా ఈ 4 రోజుల్లో కొన్ని చిన్న సంఘటనలు కూడా మీకు కనిపించవచ్చు. మొదట చూస్తే అవి చాలా సాధారణంగా మీకు అనిపిస్తాయి, కానీ వాటి వెనుక ఉన్నటువంటి అర్థం చాలా లోతుగా ఉంటుంది. అంటే ఎవరైనా మిమ్మల్ని సంప్రదిస్తారు, ఎవరో ఒకరు మీ గురించి అడుగుతారు, ఎన్నాళ్ళుగానో నిలిచిపోయినటువంటి చర్చలు మరలా ప్రారంభమవుతాయి. ఇది ఒక ద్వారం తెరుచుకుంటున్నటువంటి సంకేతం. అంటే ఇప్పటి వరకు మూసుకుపోయినటువంటి అవకాశాలు ఒక్కసారిగా కదలడం ప్రారంభమవుతాయన్నమాట. అయితే ఈ సమయంలో మీరు చేయవలసినటువంటి పని ఒక్కటే, ఎక్కువగా తొందరపడకూడదు. ప్రతి విషయాన్ని ప్రశాంతంగా గమనిస్తూ ఉండండి. ఎందుకంటే తొందరపాటు అనేది ఈ 4 రోజుల్లో ఉన్నటువంటి మంచి శక్తిని బలహీనపరిచేలా చేస్తుంది. అలాగే మీకు దక్కవలసినటువంటి ఫలితం సైతం మీ దగ్గరకు వస్తున్నప్పుడు ఆందోళన చెందకండి, సహనంగా ఉండండి. అలాగే ఈ కాలంలో మరొక ముఖ్యమైనటువంటి అంశం గౌరవం.
డబ్బు కంటే కూడా ముందుగా గౌరవం వస్తుంది, గుర్తింపు వస్తుంది, మీరు చేసినటువంటి పనికి విలువ లభిస్తుంది. మీ గురించి ఎవరో ఒకరు మంచి మాట మాట్లాడుతూ ఉంటారు. తద్వారా అది ఒకరి తర్వాత ఒకరికి అలా సమాజానికి అర్థమవుతుంది. మీ గురించి మీ సామర్థ్యాన్ని గుర్తించేటటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఇది ఒక చిన్న విషయం కాదండి. ఎందుకంటే చాలా కాలంగా మీరు ఎదురు చూస్తున్నది కేవలం ధనం కోసం కాదు, మీ కష్టానికి ఒక విలువ, మీ ప్రయత్నానికి ఒక గుర్తింపు, మీ నిజాయితీకి సరైనటువంటి గౌరవం. ఇలా ఈ అంశాలు ఇప్పుడు మీ జీవితంలోకి ప్రధానంగా మీకు చిన్నగా కనిపిస్తూ ఉంటాయి. అయితే మరొక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే కుటుంబానికి సంబంధించింది. అంటే ఇంట్లో కొన్ని రోజులుగా సాగుతున్నటువంటి ఒక చిన్న ఉద్రిక్తత తగ్గుతుందన్నమాట. ఒక అపార్థం అనేది ముగిసిపోతుంది. ఒకరు మీ మనసును పూర్తిగా అర్థం చేసుకుంటారు. మీరు చెప్పాలనుకున్న విషయం సరైనటువంటి వ్యక్తికి చేరుకుంటుంది. అయితే ఈ సమయంలో మీరు మాట్లాడే మాటలకు ప్రత్యేకమైనటువంటి ప్రభావం కూడా ఉంటుంది. అందుకే కొంచెం కోపం కంటే ప్రశాంతతనే ఎంచుకోండి. వాదన కంటే వివరణ ఇవ్వాలి, నిశ్శబ్దం కంటే నిజాయితీగా మాట్లాడాలి. అలా మీరు చేసినప్పుడు మీ సంబంధాల్లో కొత్త సమతుల్యత ఏర్పడుతుంది. అయితే మీ ఆలోచనల్లో ఒక కొత్త ఉత్సాహం కూడా ఏర్పడుతుంది. ఎన్నాళ్ళుగానో నిలిచిపోయినటువంటి ఒక లక్ష్యం మరలా మీ కళ్ళ ముందుకు వస్తుంది. మీరు విడిచిపెట్టినటువంటి ఆలోచనలు మరలా మీ ముందుకు వస్తాయి. మీరు చెయ్యగలను అని ఒకప్పుడు నమ్మినటువంటి పని మరలా మీలో శక్తిని నింపుతుంది. అయితే ఇదంతా కూడా యాదృచ్ఛికంగా కాదు, ఇది మీ జీవితంలో కాలం ఆడేటటువంటి ప్రయాణంలో ఇది మీకు స్పష్టమైనటువంటి ఒక సంకేతం. అయితే ఈ దశలో చాలామంది మీరు ఒక ముఖ్యమైనటువంటి విషయాన్ని తెలుసుకుంటారు. మీ జీవితాన్ని అడ్డుకునేది పరిస్థితులు కాదని, మీలో ఉన్నటువంటి సందేహం, భయమని తప్పక తెలుసుకుంటారు. అయితే మీలో ఒక కొత్త స్థిరత్వం మీకు కనిపిస్తుంది. అలాగే మీరు గమనించినటువంటి చిన్న చిన్న సంకేతాలు ఇప్పుడు ఒక రూపాన్ని తీసుకురావడం ప్రారంభమవుతాయి. అంటే ఇప్పటి వరకు విడివిడిగా కనిపించినటువంటి విషయాలు ఒక్కసారిగా ఒకదానితో ఒకటి కలుస్తాయన్నమాట. మీరు గతంలో తీసుకున్నటువంటి ఒక నిర్ణయం ఎందుకు అవసరమైందో మీకు పూర్తిగా అర్థమవుతుంది. మీరు ఎదుర్కొన్న ఒక నిరాశ ఎందుకు వచ్చిందో తెలుసుకుంటారు. అలాగే మీ జీవితంలో ఆలస్యం జరిగిన కొన్ని విషయాల వెనుక కారణం మీకు కనిపిస్తుంది. ఇది కాలం చేసేటటువంటి ప్రయాణంలో అత్యంత ఆసక్తికరమైనటువంటి భాగం. కాలం ఎప్పుడూ కూడా అంటే తన పని తను చేసుకుంటూ పోతుంది. ఎప్పుడూ కూడా త్వరగా ఫలితం ఇవ్వదు. అయితే మనకు అర్థమయ్యేలాగా కొన్ని వివరాలు మనకు తెలియపరుస్తుంది. ఆ యొక్క వివరణ వచ్చినప్పుడు మనసులో ఉన్నటువంటి భారం పూర్తిగా తగ్గిపోతుంది. అయితే ఈ 4 రోజుల్లో మీకు బాగా నమ్మకాన్ని కలిగించేటటువంటి రోజులండి. అంటే మీకు మీరే తెలియనటువంటి ఒక కొత్త వ్యక్తిగా మారిపోయే రోజులు అన్నమాట. అయితే ఈ 4 రోజుల్లో మీరు ఒక వ్యక్తిని కొత్త కోణంలో చూస్తారు. అంటే ఇప్పటి వరకు మీరు గౌరవించినటువంటి ఒక వ్యక్తి, వారి గురించి ఒక నిజం మీరు తెలుసుకుంటారు. ఇప్పటి వరకు మీరు అనుమానించిన వ్యక్తుల గురించి మరో నిజం తెలుసుకుంటారు. ఈ 2 విషయాలు కూడా మీ ఆలోచనలను కొంచెం ప్రభావితం చేస్తాయి. కానీ మీరు ఎలాంటి నిర్ణయమైనా తీసుకునే ముందు పూర్తిగా ఆలోచించండి. ఎందుకంటే ఈ సమయంలో మీ ముందుకు వచ్చే సమాచారం చాలా విలువగా ఉంటుంది. మీ చుట్టూ ఉన్న వ్యక్తుల అసలు స్వభావం అనేది బయటపడుతుంది. ఎవరికి కూడా మీ ఆనందం ముఖ్యం, ఎవరికి మీ విజయం ఇష్టం లేదు, ఎవరు మీకు అండగా ఉంటారు, ఎవరు కేవలం మిమ్మల్ని అవసరానికి మాత్రమే దగ్గరకు తీసుకుంటారనే తేడా మీకు కనిపిస్తుంది. అయితే ఇది కొంచెం బాధ కలిగించే అంశమే. అయితే మీకు స్పష్టతను ఇచ్చేటటువంటి విషయం అని చెప్పుకోవచ్చు. అంటే ఏది నిజం ఏది అబద్ధం అనే స్పష్టత మీకు అందిస్తుంది కాలం. ఎందుకంటే నిజమైనటువంటి సంబంధాలు పరీక్షల తర్వాతే నిలబడతాయి. కాబట్టి మీకు ఈ 4 రోజుల్లో నిజమైనటువంటి సంబంధాలు ఏంటనేవి అర్థమవుతాయి అన్నమాట. కొంతకాలంగా మీరు ఎదురు చూస్తున్నటువంటి డబ్బుకు సంబంధించినటువంటి సమాచారాలు మీకు అందుతాయి. అలాగే లెక్కల్లో ఉన్నటువంటి గందరగోళాలు తగ్గుతాయి. మీ ఆదాయం, ఖర్చులు, భవిష్యత్ ప్రణాళికల గురించి మీరు మరింత స్పష్టంగా ఆలోచిస్తారు. అయితే ఈ సమయంలో మీరు తీసుకునే ఆర్థిక విషయాల్లో పరిపక్వత బాగా కనిపిస్తుంది. అంటే గతంలో భావోద్వేగంతో స్పందించిన చోట ఇప్పుడు లెక్కతో స్పందిస్తారు. ఇది మీ బలం. సహజంగానే మీలో ఉన్నటువంటి స్థిరత్వం మీకు ఈ సమయంలో మరింత బలాన్ని ఇస్తుంది. అలాగే ఈ 4 రోజుల్లో ముఖ్యమైనటువంటి అంశం, మీరు మాట్లాడే ప్రతి మాటకు కూడా మరింత బరువు పెరుగుతుంది. మీ అభిప్రాయాన్ని ఇతరులు శ్రద్ధగా వింటారు. మీ సూచనలకు విలువ ఇస్తారు. మీ అనుభవాన్ని గౌరవిస్తారు. అందుకే ఈ 4 రోజుల్లో మీరు చెప్పే మాటలు నిర్ణయాత్మకంగా ఉండాలి. ఎవరినైనా గాయపరిచే విధంగా మాట్లాడడం కంటే వారికి దారి చూపించే విధంగా మాట్లాడాలి. ఎందుకంటే ఈ 4 రోజుల్లో మీ వాక్చాతుర్యం మీకు ప్రత్యేకమైనటువంటి బలాన్ని ఇస్తుంది. అలాగే ఒక పాత జ్ఞాపకాలు తిరిగి మీ మనసులోకి రావచ్చు. అంటే ఒకప్పుడు మీరు చాలా ఇష్టపడినటువంటి విషయాలు, ఒకప్పుడు మీ జీవితంలో ముఖ్యమైనటువంటి పాత్రలు పోషించినటువంటి వ్యక్తులు, ఆ జ్ఞాపకాలు మీకు ఒక సందేశాన్ని ఇస్తాయి. మీరు ఎంత దూరం ప్రయాణించారో మీకు గుర్తు చేస్తాయి. గతంలో ఉన్నటువంటి మీరు ఇప్పుడున్నటువంటి మీరు ఒకరే కాదని చూపిస్తుంది. ఈ అవగాహన చాలా శక్తివంతంగా ఉంటుంది. ఎందుకంటే చాలాసార్లు మన ఎదుగుదలను మనమే గుర్తించాం. అలాగే మనకి ఇంకా దూరం వెళ్లాల్సినటువంటి మార్గం కనిపిస్తుంది. కానీ ఇప్పటికే దాటినటువంటి దారిని
ఒత్తిడిని మాత్రం గమనించాం. అయితే మీరు ఒక ఆలోచన అనేది మీకు తప్పక పుడుతుందండి 4 రోజుల్లో. ఇది పని అంటే ఒక వ్యాపారం, కుటుంబం లేదా వ్యక్తిగత లక్ష్యాలకు సంబంధించింది కావచ్చు. ఈ విధంగా చెప్పుకుంటే పోతే మీ భవిష్యత్తును నిర్మించేటటువంటి ఆలోచనగా మీకు మంచి ఆలోచన వస్తుంది. ఆ ఆలోచనలను మీరు నిర్లక్ష్యం చేయకండి. అది చిన్నదిగా అనిపించినప్పటికీ దాని ప్రభావం చాలా పెద్దది. ప్రతి పెద్ద మార్పు ఒక చిన్న ఆలోచనతోనే స్టార్ట్ అవుతుందన్నమాట. కాబట్టి ఈ సమయంలో మీరు గమనించే మరో విషయం మీ శక్తి. గత కొన్ని వారాలుగా మీలో కనిపించినటువంటి అలసట తగ్గుతుంది. మానసికంగా మరింత దృఢంగా తయారవుతారు. మీరు ఎదుర్కొన్న ఒత్తిడిని జయించే స్థితిలో మీరు నిలబడతారు. అలాగే మీ దృష్టి చెదిరిపోకుండా ఒకే లక్ష్యంపై ఏర్పడుతుంది. ఈ మార్పులు చాలా ముఖ్యమైనవి. ఎందుకంటే కర్మ ఫలితం అందుకునే ముందు వ్యక్తులు కొంతమంది అంతర్గతమైనటువంటి బలాన్ని పెంచుకునేలా చేసుకుంటారు. ఆ బలమే లేకపోతే వచ్చిన అవకాశాలు నిలబెట్టుకోవడం కష్టమండి. మరి ఇప్పుడు మీరు ఆ బలాన్ని సంపాదించుకోబోతున్నారు. అలాగే ఈ 4 రోజుల్లో ఒక చిన్న సంఘటన మీ మనసులో నిలిచిపోతుంది. అంటే ఇతరులకు అది చాలా సాధారణంగా అనిపించవచ్చు, కానీ మీకు అది ఒక సంకేతంలా ఏర్పడుతుందన్నమాట. అంటే ఆ సంకేతం మీలో నమ్మకాన్ని పెంచుతుంది. మీరు ఎంచుకున్నటువంటి మార్గం సరైనదే అని చెప్పి మీకు గుర్తు చేస్తుంది. ఇక్కడ ఒక ముఖ్యమైనటువంటి విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈ 4 రోజుల్లో కాలం ఇచ్చేటటువంటి బహుమతి అనేక రకాల సంఘటనలు మాత్రమే కాదు, మీ ఆలోచనలో వచ్చే మార్పు కూడా కర్మ ఫలితం. అయితే మీరు మీ గురించి కొత్తగా అర్థం చేసుకోవడం కూడా, ఇదంతా కూడా కాలం చేసేటటువంటి వింత నాటకం. మీ విలువను గుర్తించడం కూడా కేవలం కర్మ ఫలితమే. మీ పరిమితులను దాటి ధైర్యం పొందడం కూడా భగవంతుడు ఇచ్చినటువంటి ఒక అవగాహనే. కాబట్టి ఈ 4 రోజులు ముగిసే సమయానికి మీరు ఒక కొత్త దశకు సిద్ధంగా ఉంటారు. అలాగే ఈ 4 రోజుల్లో ఒక 2 రోజులుగా మీరు గమనించినటువంటి ప్రతి సంకేతాలు కూడా మీకు ఏదో ఒక విధంగా ఏదో చెప్పాలని చెప్పి ట్రై చేస్తూ ఉంటాయి. ముఖ్యంగా మీకు అంటే అడ్డంగా ఉన్నటువంటి దారులను పూర్తిగా తొలగించి, అంటే ఏదైతే ముళ్ళు అలాగే రాళ్ళు ఉంటాయో వాటన్నింటినీ కూడా తొలగించి మీకు దారి అనేది స్పష్టంగా కనిపించేలా భగవంతుడు మీకు చేయూతను అందిస్తాడు. అలాగే ఈ 4 రోజుల్లో మీలో ప్రత్యేకమైనటువంటి స్థిరత్వం కనిపిస్తుంది. ఇప్పటి వరకు మిమ్మల్ని వెనక్కి లాగిన కొన్ని సందేహాలు వాటి ప్రభావాన్ని కోల్పోతాయి. అలాగే మీ మనసు ఒక నిర్ణయంపై నిలబడుతుంది. మీ ఆలోచనలు ఒకే దిశలో అలా కేంద్రీకృతం అవుతాయి. అత్యంత ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే మీరు మీ విలువను మీరు గుర్తించడం ప్రారంభిస్తారనమాట. అంటే గతంలో చాలాసార్లు మీరు ఇతరుల అభిప్రాయాలకు ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చి ఉంటారు. ఎవరైనా ఏమన్నా అనుకుంటారేమోనని చెప్పి ఆలోచించుంటారు. అంటే ఏదైనా సాధించే ముందు ఎవరైనా ఎగతాళి చేస్తారేమో మనం ఈ పని చేస్తే, లేదంటే మనకేంటి మీరేంటి ఈ పని చేస్తున్నారేంటి అని ఎవరైనా ఏదైనా అనుకుంటారేమో అని చెప్పి మీలో మీకు తెలియనటువంటి ఒక బాధను మీరు క్రియేట్ చేసుకున్నారు. ఆ బాధను తొలగించుకుంటారు. ఎవరేమనుకుంటే ఏంటి, మనకెవరూ కూడా ఒక రూపాయి తెచ్చివ్వరు. అలాగే మనకు ఎవరూ కూడా అంటే అండగా నిలబడాల్సినటువంటి సమయంలో ఎవరూ కూడా సహాయం చేసే స్థితిలో ఈరోజు ఎవరూ కూడా లేరు. కాబట్టి ఎవరో ఏదో అనుకుంటారనే దానికంటే కూడా మనం చేసే పనిలో నిజాయితీ ఉంటే భగవంతుడు మనకు ఒక అవకాశాన్ని ఇస్తున్నాడేమోనని చెప్పి మీరు తెలుసుకుంటారు. తద్వారా మీరు ఎంచుకున్నటువంటి ఆ యొక్క ఆలోచన ఏదైతే ఉందో దానిని అమలుపరచడానికి ధైర్యం చేస్తారనమాట. అందులో మీరు మరింత ఘనమైనటువంటి విజయాన్ని కూడా సాధిస్తారు. అలాగే తప్పుగా అర్థం చేసుకున్నటువంటి వ్యక్తులు తిరిగి మరలా వెనక్కి తగ్గి మిమ్మల్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తారండి. అలాగే మీలో ఒక కొత్త అవగాహన ఏర్పడుతుంది. ప్రతి ఒక్కరిని సంతోషపెట్టడం మీ బాధ్యత కాదని తెలుసుకుంటారు. మీ జీవితానికి సరైన నిర్ణయం మీరు తీసుకోవడం మీ బాధ్యత అని చెప్పి తెలుసుకుంటారు. అయితే ముఖ్యమైనటువంటి ఒక సమాచారాన్ని కూడా తెలుసుకుంటారండి. ఆ సమాచారం నేరుగా మీకు సంబంధించిందై ఉండవచ్చు, లేదా మీ భవిష్యత్ ప్రణాళికకు సంబంధించిందై ఉండవచ్చు అని చెప్పుకోవచ్చు. అయితే ఈ 4 రోజుల్లో మీరు మీ భవిష్యత్ ప్రణాళికలకు సంబంధించి ఎవరికీ కూడా ఎటువంటి సమాచారాన్ని అందివ్వకపోవడమే మంచిది. అలాగే గత కొన్ని నెలలుగా ఎదురు చూస్తున్నటువంటి ఒక సమాధానాన్ని పొందేటటువంటి అనుభూతిని మీరు పొందబోతున్నారు. కొంతమంది ఈ సమయంలో ఒక వ్యక్తి నుండి గౌరవాన్ని అందుకుంటారు. మరికొందరు వారి ప్రతిభకు తగినటువంటి గుర్తింపును సాధిస్తారు. ఇంకొందరు వారి నిర్ణయాలకు మద్దతు లభించిందని చెప్పి ఆనందంగా ఉంటారు. ఇది కేవలం ఒక సంఘటన కాదండి, మీ కృషికి వచ్చినటువంటి ఒక బహుమతి, మీ సహనానికి భగవంతుడు ఇచ్చినటువంటి గౌరవం, మీ నిజాయితీకి వచ్చిన గొప్ప గుర్తింపు. అయితే ఒక విశేషమైనటువంటి పనులు కూడా మీరు ప్రారంభం చేస్తారు. అంటే గతంలో విడిచిపెట్టినటువంటి ఒక ఆలోచన అనేది మీ ముందుకు వస్తుందని చెప్పాం కదా. ఈసారి మీరు దాన్ని చాలా భిన్నంగా ఆలోచించి మరింత ఎక్కువగా దాన్ని అభివృద్ధి పరుస్తారు. అలాగే గతంలో కనిపించిన అడ్డంకులు కూడా ఇప్పుడు మీకు తొలగిపోతాయి, పెద్దగా అనిపించవు. ఎందుకంటే మీరు ఇప్పుడు మారిపోయారు, మీ అనుభవం పెరిగిపోయింది, మీ ఆలోచనలో పరిపక్వత పెరిగింది. ఇదే విషయాన్ని ఇప్పుడు మీరు మరింత స్పష్టంగా కూడా అర్థం చేసుకోగలుగుతారు. అయితే ఇక్కడ చాలామంది మీరు ఒక ముఖ్యమైన
కీలకమైనటువంటి నిర్ణయానికి కూడా వస్తారండి. ఇక ఆలస్యం చేయకూడదని చెప్పి ఏ విషయంలోనైనా కానీ వెంటనే డిసైడ్ అయిపోతారు. భయంతో వెనక్కి తగ్గకూడదని చెప్పి డిసైడ్ అవుతారు. ఇక మీ శక్తిని తక్కువగా అంచనా వేయకూడదని చెప్పి నిర్ణయించుకుంటారు. ఈ నిర్ణయాలు బయట వారికి అస్సలు కనిపించవు, కానీ మీ జీవిత దశను మార్చే అసలు శక్తి నిర్ణయాలకే ఉంటుందని తెలుసుకుంటారు. అలాగే ఈ 4 రోజుల్లో మీరు ఒక విశేషమైనటువంటి ప్రశాంతతను కూడా అనుభవిస్తారు. కొంతకాలంగా మీ మనసులో ఏర్పడినటువంటి భారమైన ఆలోచనలు మిమ్మల్ని ఎక్కువగా అధికమైనటువంటి ఒత్తిడికి గురి చేస్తూ ఉండవచ్చు. ఆ ఒత్తిడి తొలగిపోయి పూర్తిగా మనశ్శాంతి మీకు దక్కుతుంది. ఒక ముగింపు అవసరమైనటువంటి చోట ముగింపు అనేది కనిపిస్తుంది. ఒక ప్రారంభం అవసరమైన చోట ప్రారంభం తిరిగి కనిపిస్తుంది. భగవంతుడు ఎప్పుడూ కూడా ఖాళీని విడిచిపెట్టడు. అంటే ఒకటి మనకి ఏదైనా జరగరానిది జరిగితే తిరిగి మరొక సంతోషాన్ని మన ముందుకు తీసుకొస్తాడు. కాబట్టి 4 రోజుల్లో ఆ సత్యాన్ని మీరు తెలుసుకుంటారు. ఇప్పటి వరకు మీ జీవితంలో జరిగిన ప్రతి సంఘటన కూడా కారణం ఉందని చెప్పి మిమ్మల్ని మీరు అలాగే భగవంతుని అర్థం చేసుకుంటారు. కొన్ని ఆలస్యాలు మీకు సహనాన్ని నేర్పించాయి. కొన్ని నిరాశలు మీకు వివేకాన్ని నేర్పించాయి. కొన్ని తెలియనటువంటి రిజెక్షన్లు మీ విలువను గుర్తించాయి. కొన్ని నష్టాలు మీ బలాన్ని బయటపెట్టాయి. అందుకే ఇప్పుడు వెనక్కి తిరిగి చూసినప్పుడు మీరు కేవలం కష్టాలు మాత్రమే చూడరు, ఆ కష్టాలు మీకు ఏం నేర్పించాయనేది అర్థం చేసుకుంటారు. ఇదే నిజమైనటువంటి కర్మ ఫలితం. అలాగే కర్మ ఫలితం అంటే కేవలం ధనం కాదండి, కేవలం విజయం కూడా కాదు, కేవలం గౌరవం కూడా కాదు. మీరు గతంలోని అంటే ఒక వ్యక్తి నుండి మెరుగైనటువంటి వ్యక్తిగా మారడం అనేదే నిజమైనటువంటి గుర్తింపు. మరి ఎన్నో గుణపాఠాలను నేర్చుకుంటారు. ఇప్పుడు ఒక విషయం అయితే మీరు స్పష్టంగా అర్థం చేసుకుంటారు. మీ జీవితంలోకి ప్రవేశించేటటువంటి ప్రతి అవకాశాన్ని మీరు గౌరవిస్తారు. మీలో నిజాయితీ పెరుగుతుంది. అలాగే మీ అంతరాత్మ ఇచ్చే ప్రతి సంకేతాన్ని కూడా శ్రద్ధగా వినడం ప్రారంభిస్తారు. ఎందుకంటే మీరు ఇప్పుడు ఒక కొత్త దశలోకి, ఒక మంచి సరిహద్దులోకి నిలబడబోతున్నారు. ఈ 4 రోజులు ముగిసిన తర్వాత కూడా వాటి ప్రభావం మీ ఆలోచనల్లో, మీ నిర్ణయాల్లో స్పష్టంగా కనిపిస్తూనే ఉంటాయి. మీరు ముందుకు వేసే ప్రతి అడుగు కూడా మరింత స్పష్టంగా ఉంటుంది. మీరు తీసుకునే ప్రతి నిర్ణయం మరింత పరిపక్వంగా ఉంటుంది. అలాగే మీరు నిర్మించే ప్రతి సంబంధం నిజాయితీగా ఉంటుంది. మీరు ఎంచుకునే ప్రతి మార్గం అర్థవంతంగా ఉంటుంది. ఈ విషయాన్ని మీరు తప్పకుండా మర్చిపోకుండా గుర్తు చేసుకుంటూ ఉండండి. సమయం ఆలస్యం చేసినా కాలం ఎప్పుడూ కూడా మర్చిపోదు. శ్రమ ఎప్పుడూ కూడా వృధా కాదు. నిజాయితీ ఎప్పటికీ కూడా విలువ కోల్పోదు. సహనం కూడా ఎప్పుడూ కూడా ఖాళీగా ఉండదు. తిరిగి సహనానికి తగినటువంటి బహుమతిని భగవంతుడు ఇస్తాడు. మరి ఈ సత్యాన్ని మరొకసారి మీరు గుర్తు చేసుకోండి. ప్రత్యేకమైనటువంటి సమయం ఈ 4 రోజుల్లో ఉపయోగకరంగా ఉంటాయి. అన్నింటినీ కూడా యూస్ చేసుకోండి. అలాగే ఈ 4 రోజుల్లో మీరు అనుకున్నటువంటి ప్రతి పనిలో కూడా మీకు విజయం దక్కాలని, అలాగే మీరు ఎంచుకున్నటువంటి ప్రతి మార్గంలో కూడా ఎటువంటి అడ్డంకులు రాకూడదని చెప్పి భగవంతుని మనస్ఫూర్తిగా వేడుకోండి. అయితే కన్యా రాశి వారు ఈ 4 రోజుల్లో చేసుకోవాల్సినటువంటి దేవతారాధన పరిహారాలు కనుక ఆచరిస్తే మీకు దాని ద్వారా మరింత ఎక్కువగా విజయ పరంపర అనేది మీ ముందుకు వస్తుంది. అంటే ఏ విషయంలో ఏం చేయాలి, అలాగే ఏ రోజు ఏం పాటించాలనేది తెలుసుకొని స్పష్టంగా వాటిని పాటించే దిశగా మీ మనస్సు పెట్టండి. తద్వారా ఏమవుతుందంటే భగవంతుడి యొక్క అనుగ్రహం మీకు కలిగిందనుకోండి, మీరు ప్రతికూలమైనటువంటి సమయాన్ని కూడా జయించి ముందుకు వెళ్తారు. మరి ఇప్పుడు 4 రోజులు మీరు చేసుకోవాల్సినటువంటి దేవతారాధన పరిహారాల గురించి స్పష్టంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. జూన్ 18 నుండి 21 మధ్య సాధారణంగా చేసుకోవాల్సినటువంటి దేవతారాధన పరిహారాలు ఇవ్వండి. గణపతి ఆరాధన జూన్ 18వ తేదీన గణేశ్వరుడికి దుర్వాంకురాలను అలాగే మోదకాలను సమర్పించి ఓం గం గణపతయే నమః అనే ఈ మంత్రాన్ని 108 సార్లు ఈ రోజున జపించడం మీకు శుభప్రదం. అలాగే ఈ రోజున మీరు ఏ పనైనా కానీ స్టార్ట్ చేసే ముందు ఓం గం గణపతయే నమః అనే ఈ మంత్రాన్ని తప్పకుండా జపించండి. బుధగ్రహ శాంతి కన్యా రాశి వారికి అధిపతి బుధుడు కాబట్టి ప్రతిరోజు కూడా ఓం భూం బుధాయ నమః ఈ నామాన్ని 21 లేదా 108 సార్లు జపించండి. ఇక ఆకుపచ్చ వస్త్రం లేదా పచ్చ పెసర్లు దానంగా ఇవ్వడం కన్యా రాశి వారికి శ్రేష్టం. విష్ణు ఆరాధన ముఖ్యంగా గురువారం రోజున, ఆదివారం రోజున తప్పకుండా విష్ణు సహస్రనామం పారాయణం చేయండి. తులసి దళాలతో స్వామివారి పూజ చేసుకోవడం అత్యంత శ్రేయస్కరం. అలాగే లక్ష్మీదేవి ఆరాధన మీకు ఆర్థిక స్థిరత్వం కోసం సాయంత్రం వేళ లక్ష్మీదేవి ముందు ఆవు నేతితో దీపం వెలిగించి శ్రీ సూక్తం లేదా కనకదార స్తోత్రం చదువుకోండి. అలాగే గోసేవ లేదా అన్నదానం ఈ 4 రోజుల్లో ఒకరోజు గోవులకు పచ్చగడ్డి పెట్టండి లేదా అవసరమైన వారికి ఆహార దానం చేయడం అత్యంత శుభ ఫలితాలను మీకు ఇస్తుంది. అయితే ఉదయం స్నానం తర్వాత గణపతి విష్ణువు చిత్రాల ముందు తప్పకుండా దీపం వెలిగించి ఓం గం గణపతయే నమః అనే ఈ నామాన్ని, ఓం నమో భగవతే వాసుదేవాయ అనే ఈ నామాన్ని తప్పకుండా పఠించండి. జపిస్తే మీకేంటంటే కార్యసిద్ధి, ఆటంకాల నివారణ, మానసిక ప్రశాంతత తప్పకుండా లభిస్తాయండి. ఉత్తర, ఫాల్గుని, హస్త, చిత్త ఇటువంటి జన్మ నక్షత్రాలు
మొదలైనటువంటి కన్యా రాశి వారికి వ్యక్తిగత పరిహారాలు ఇవి చాలా అద్భుతంగా పనిచేస్తాయి. ముఖ్యంగా చెప్పాలంటే ఇప్పుడు చెప్పుకున్నటువంటి ఈ దేవతారాధన, ఈ చిన్నపాటి పరిహారాలు మీకు అత్యంత శుభదాయకం. మీ పనుల్లో ఏర్పడేటటువంటి ఆటంకాలను సైతం తొలగించి భగవంతుడి యొక్క అనుగ్రహం అనేది మీకు తప్పకుండా పొందడానికి అత్యంత దివ్య ఔషధం అనే చెప్పుకోవచ్చు. మరి తెలుసుకున్నారు కదండి, కన్యా రాశి వారు ఈ 4 రోజులు మీరు చేసుకోవాల్సినటువంటి దేవతారాధన, పాటించవలసినటువంటి చిన్నపాటి పరిహారాలు. ఆకుపచ్చ వస్త్రం, అలాగే ఆకుపచ్చతో ఉన్నటువంటి పెసర్లు దానంగా ఇవ్వడం మీకు అత్యంత శుభదాయకం. అలాగే గ్రహదోష నివారణ కూడా తొలగిపోతుందన్నమాట. మరి ఈ విధంగా ఆచరించుకోండి. మీ పనుల్లో ఏర్పడేటటువంటి ఆటంకాల నుండి మీరు దూరం కాండి. తిరిగి మరలా మరొక చక్కని వివరణతో కలుసుకుందాం. అంతవరకు నమస్కారం. ధన్యవాదాలు.